హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. గ్లిమ్స్ అయితే అనుకున్న టైం కంటే ముందే 20 మినిట్స్ బిఫోర్ రావడం జరిగింది. ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్ లో స్క్రోల్ చేస్తుంటే ఒక పోస్ట్ కనపడింది, లుగార్ అని కనపడింది. అచ్చా, అలాగే హ్యాపీ బర్త్డే డ్రాగన్ అని కనపడింది, గ్లిమ్స్ అని కనపడింది అనమాట. ఈ పోస్టర్ లో అంతా కనపడింది. అక్కడ ఎక్కడో ఎన్టీఆర్ కనిపిస్తే ఒక పోస్ట్ వచ్చింది. అది చూసి నేను షాక్ అయ్యి యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే గ్లిమ్స్ ఆల్రెడీ వదిలేశారు 20 మినిట్స్ బిఫోర్. అన్ఎక్స్పెక్టెడ్ గా చెప్పిన టైం కంటే ముందే వదిలేసి, ఏంటి భయ్యా మాకు ఇది అసలు వ్యూయర్షిప్ ఎంత మిస్ అయిపోతుంది, ఎంత మిస్కమ్యూనికేట్ అవుతుంది, ఎంత మిస్లీడింగ్ అవుతా ఉంది. అది ఆ టైమింగ్ లోపల ఎన్నో యూట్యూబ్ రికార్డ్స్ బ్రేక్ అయ్యేటి. అసలు ఆ టైమింగ్ చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, 11:52 అన్నారు కాబట్టి ఆ టైం వరకు వెయిట్ చేస్తా ఉన్నాం. ఇలా వదిలితే ఎట్లా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ దీనికోసమే కదా వెయిట్ చేసేది. ఫ్యాన్స్ అందరూ ఒకసారి అనుకోకుండా లేట్ అయిపోయి ఉంటారు కదా చూడకుండా. ఆ టైమింగ్ లోపల ఒక రికార్డ్ ఏదో సెట్ అయ్యే ఆ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా, అది ఫీల్ అయి ఉంటారు కదా చాలా మంది ఫ్యాన్స్ మాత్రం. నేనైతే అనుకోలేదు అసలు. ఇది కొంచెం ముందే వదలమని డిసప్పాయింట్. టైమింగ్ చెప్పి ఆ టైంకి వదిలితే బాగుండేది ముందే, కానీ టైం చెప్పిన దానికంటే 20 మినిట్స్ బిఫోర్ వదిలేసి అది కొంచెం డిసప్పాయింట్మెంటే. తర్వాత వదిలిన లేట్గా వదిలినప్పటికీ అది కూడా డిసప్పాయింట్మెంట్ అవుతుంది, కానీ బిఫోర్ వదిలేరు ఇక్కడ. కానీ గ్లిమ్స్ మాత్రం అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్ను చూస్తే అసలు అది చెప్పలేని ఆనందం. దీనికి మనకు సలార్కి, కేజీఎఫ్కి ఒక మాఫియాను, ఒక పెద్ద సామ్రాజ్యాన్ని చూపించినట్టే దీంట్లో కూడా ఒక సామ్రాజ్యాన్ని సృష్టించాడయ్యా. ఒక ప్లేస్ కాదు ఇది, వరల్డ్ మొత్తాన్ని బేస్ చేసుకొని ఒక్క పాయింట్ మీద ఒక సామ్రాజ్యాన్ని సెట్ చేశాడు. ఆ సామ్రాజ్యానికి కింగ్ ఎవరంటే ఎన్టీఆర్. లాస్ట్ కి ఫైనల్ గా అది డ్రాగన్ గా చూపించబోతున్నారు. అసలు అసాసిన్ ఆఫ్ ది ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ. అసలు ఏంటి అసలు ఇది? ఎన్టీఆర్ ను ఆ విధంగా చూడాలని చాలా మంది కోరిక ఉంటది. కంప్లీట్ విలన్ రోల్, కంప్లీట్ విలనే హీరో ఇందులో, అది అర్థమవుతుంది. ఆ డైలాగ్స్, ఎన్టీఆర్ వాయిస్, ఆ మేక్ ఓవర్, ఆ బాడీ స్ట్రక్చర్, నిలబడిన పోజు, ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్ ఏం చూపించలే మనకి. మొత్తం క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రతి ఒక్కరు ఎవరెవరైతే మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారో ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్క క్యారెక్టర్ ని చూపించారు. అలా గ్లిమ్స్ లో అలా 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 ఇంట్రాక్షన్ లాగా చూపించుకుంటూ వెళ్ళిపోయారు. ఆ హీరోయిన్ మనకు తెలుసు కదా, హీరోయిన్ తోనే మనకు మొత్తం ఇవన్నీ ఎంట్రీస్ అన్ని హీరోయిన్ వాయిస్ ఓవర్ తోనే ఈ ఎంట్రీస్ ఇవ్వడం జరిగింది. ఈ గ్లిమ్స్ లో మాత్రం ఎన్టీఆర్, దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు, ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవడం. అబ్బా, ఈ డైలాగ్ తర్వాత వచ్చే డైలాగు, నేను నిద్రపోతే నా కల్లోకి నేను చంపిన వాళ్ళు రారు, నా శత్రువులు ఎవరైతే మిగిలి ఉన్నారో వాళ్ళు మాత్రమే కల్లోకి వస్తారు, నా కల్లోకి రావద్దు. ఈ వార్నింగ్ ఇచ్చే ఈ డైలాగ్ సీన్స్ ఉన్నాయి. ఓ, అద్భుతం అట్నే. అసలు ఈ సీన్స్ కోసమే ఈ సినిమా థియేటర్ లో ఈ సీన్స్, ఈ డైలాగ్స్, దానికి సంబంధించిన ఫైట్ సీక్వెన్స్లు, లాస్ట్ గ్లిమ్స్ లో ఎన్ని ఒకటి ఉంటుంది. ఎన్టీఆర్ ఏడుస్తూ ఒక మోసం చేసిన ఒక సీన్, అంటే ఎన్టీఆర్ ని ఎవరో మోసం చేసినట్టు ఆ ఎక్స్ప్రెషన్ పెట్టి అంటే ఏడుపుకి మోసం చేసిన దానికి మధ్యలో ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పెట్టి చేస్తారు. అక్కడే ఎండ్ అవుతుంది డ్రాగన్ అని. నిజంగా ఇట్లాంటి సీన్స్ ఐస్ తోనే ఎక్స్ప్రెషన్స్ పలికించగల యాక్టరు, అందుకే యూస్ చేసుకుంటే ఒక పెద్ద ప్రపంచం ఎన్టీఆర్ అనమాట. ఒక యాక్టింగ్ ప్రపంచంలో ఒక ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది, సపరేట్ ఈజ్ ఉంటది ఎన్టీఆర్ యాక్టింగ్ లో. యూజ్ చేసుకోవాలి అంతే. ఎన్టీఆర్ ను ప్రశాంత్ నీల్ ఎట్లా యూజ్ చేసుకుంటున్నాడో నిజంగా అద్భుతం అని చెప్పాలి. ఈ సినిమా ముందే చెప్పారు, ఎన్టీఆర్ ను ప్రశాంత్ నీల్ గారు మామూలుగా ఉన్న వర్త్ కంటే ఎక్కువగా మొత్తం వర్త్ తీసి మొత్తం స్టఫ్ అంతా లాగేస్తున్నారు, అంతా మొత్తం చూపిస్తున్నారు. మీరు ఇంతవరకు చూసిన ఎన్టీఆర్ ఇంకా కంప్లీట్ గా చూడలేదని చెప్పి ప్రొడ్యూసర్ ఎప్పుడో చెప్పడం జరిగింది ఒక ఇంటర్వ్యూలో. అలాంటిది ఆ ప్రొడ్యూసర్ చెప్పిన మాట ఏదైతే ఉందో అది నిజం అని చెప్పాలి. అదే చూపించబోతున్నారు ప్రశాంత్ నీల్ మాత్రం. ఇది గ్యారెంటీ అని అనిపిస్తా ఉంది. ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఆ డైలాగ్స్ ఏంటి, రాజమౌళి గారు కూడా ఎన్టీఆర్ ని బాగా యూజ్ చేశారు. అంతకంటే ఇంకా ఎక్కువగా యూజ్ చేసేలా ఉన్నారు ప్రశాంత్ నీల్ గారు. మొత్తం నాకైతే అర్థం కావట్లేదు పార్ట్ 1 పార్ట్ 2 అంటే ఏ విధంగా ఉండబోతుందో మరి. అసలు ఈ గ్యాంగ్స్ ఏంటి, అసలు ఇంతమంది యాక్టర్స్ ఏంటి, ఒక ప్రపంచం ఏంటి, ఒక గంజాయి సంబంధించిన ఒక చెట్టు గురించి స్టార్ట్ అయ్యే ఈ యొక్క యుద్ధం ఏంటి, దాని నుంచి పుట్టుకొచ్చిన గ్యాంగ్స్టర్స్, ఆ విలన్స్, అసలు ఇప్పుడు ఆ గంజా నుంచి విలన్సే పుడతారంట, హీరోలు పుట్టారంట. సో ప్రతి ఒక్క యాక్టర్ ని ఇంట్రడ్యూస్ చేయడము చాలా అద్భుతంగా అనిపించింది. 4 minutes 30 seconds గ్లిమ్స్ లో ఓన్లీ ఎన్టీఆర్ వాళ్ళు చెప్పినట్టే 40-45 సెకండ్స్ ఉన్నాడు. ఆ ఉన్నంత సేపు మాత్రం చాలా అయ్యా ఎన్టీఆర్ చూసినాం, అంత హ్యాపీ అనిపించింది. అంత ఎన్టీఆర్ చూసినాం అమ్మయ్యా అన్నట్టు అనిపించింది. ఆ డైలాగ్స్ సేపు హ్యాపీ అనిపించింది. ఆ ఫైట్ సీక్వెన్స్ ఏం కనపడలే, కానీ అవి లీక్ చేస్తే బాగోదని చేయలేదు అనుకుంటా. కానీ కడుపు నిండిందని చెప్పాలి. ఒక సైడ్ ఇంకొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అలాగే ఉండిపోయింది. ఇంకా ఎన్టీఆర్ యాక్షన్ లో ఇంకా కొంచెం యాక్షన్ మోడ్ లో చూస్తే బాగుండేమో, యాక్షన్ సీక్వెన్స్ ఏమైనా యాడ్ చేస్తే బాగుండేమో, ఇన్ని రోజులు మా వెయిటింగ్ కి ఇంకా కొంచెం వాళ్ళు చూపించిన తప్పు లేదేమో అని అనిపించింది.
బట్ ఓకే. వాళ్ళ టీమ్ కాబట్టి వాళ్ళ వర్క్‌ను వాళ్ళు కంప్లీట్‌గా సినిమా నుంచే మనకు చూపించాలనుకున్నారు కాబట్టి ఇక్కడికి మనం సాటిస్ఫై అయ్యి నెక్స్ట్ ఫర్దర్‌గా వచ్చే అప్డేట్స్ కోసం వెయిట్ చేద్దాం. మీరు గనక ఈ 'డ్రాగన్' గ్లింప్స్ చూసినట్లయితే ఏమనిపించిందన్నది కింద కామెంట్‌లో చెప్పేసేయండి. అలాగే నా వీడియోస్ చూడండి. అలాగే ఎవ్రీథింగ్ నేను ప్రతి ఒక్కటి అప్డేట్స్ చేస్తున్నాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంటని గట్టిగా కొట్టేసి పెట్టేసుకోండి. ఫర్దర్‌గా నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీ దగ్గరికి వచ్చేస్తాయి.